పాంప్లెట్‌లో ఏముంటుందంటే బైబిల్‌లో ఏవైతే మాటలు ఉన్నాయో, హ్మ్. ఒక్కొక్క పాస్టర్ గారు ఒక్కొక్కలాగా ఎందుకంటే బైబిల్ అనేది ఎంత జీవితం మొత్తం చదివినా అది అర్థం కాని సబ్జెక్ట్ అది. చాలా లోతులుంటాయి. దేవుడు కొత్తయి బయలుపరుస్తది. ఎవ్వరికీ అర్థం కాదు. నేను గ్రేట్ నాకంత బైబిల్ వచ్చినావంటే వాడు ఫూలిష్ అని చెప్పంట. హ్మ్. చాలా లోతుంది బైబిల్. ఒక దగ్గర బైబిల్‌లో ఒక మాట ఏమంటారంటే, నా మాటలు ఒకవేళ భూమిని మొత్తం పేపర్‌గా చేసినా, హ్మ్. సముద్రం మొత్తాన్ని ఇంకుగా చేసినా, నా మాటలు సరిపోవని చెప్పి అంటది. అన్ని గనం మాటలు ఉన్నాయి. కానీ ఇది సో, ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్కలాగా రాసుకుంటూ పోతా ఉంటాడండి. జనరల్‌గా న్యూట్రల్‌గా అందరూ రాసేదేంటంటే, యేసు ప్రభువారు దేవుడు, యేసు ప్రభువారు లోకరక్షకుడు, యేసు ప్రభువారు సర్వమానవుల కోసము, పాపాల కోసం మనుషుడు పాపం చేశాడు కాబట్టి వారి కోసమైన భూమిలోకి మనుషుడిగా వచ్చి రక్తము కార్చి చనిపోయి మూడో రోజు లేస్తానని చెప్పి లెగిశాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయనని దేవుడని ఎవరైతే నమ్ముతారో అలాంటి వారికే పరలోక రాజ్యము, నమ్మని వానికి శిక్ష అని బైబిల్ చెప్తా ఉంది. ఇది ఇది బేసిక్‌గా ఇప్పుడు బేసిక్ క్రిస్టియన్స్ ఇదే మాటలు అనేటోళ్ళకంటే చెప్తారు. యేసుక్రీస్తుని నమ్మేటోళ్ళకి చెప్పడం అనేది ఒక 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 ఇది బేసిక్‌గా ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టాలనుకోవడం కరెక్టేనా? అందుకే నేనేమంటానంటే, హ్మ్. నువ్వు కూడా నాకు భగవద్గీత ఇయ్యి అంటాను. హ్మ్. నువ్వు కూడా నాకు వేదాలు ఇయ్యి. నువ్వు కూడా నాకు ఏమున్నాయి మంచి చెప్పు. శ్రీరామ దేవుడు నాకేం చెప్పాడు? ఆయన దేవుడు ఎందుకు వచ్చాడు భూలోకంలోకి? వచ్చి మళ్ళీ ఎందుకు విశ్వరూపం ఏమంటారు? విష్ణుని యొక్క అవతారంలో తిరిగి ఆయన ఎందుకు మళ్ళీ జల సమాధి నుంచి పైకెళ్ళిపోయాడు? ఆ కారణ జన్ముని యొక్క రహస్యం ఏంటి? దేనికోసమో రామరాజ్యం ఏంటి చెప్పి నన్ను కూడా నువ్వు మన దానికి తీసుకొని రా, తప్పేముంది? ఆర్టికల్ 26 అందరికి ఉందిగా. నా గురించి నేను చెప్పుకుంటాను. నీ గురించి నువ్వు చెప్పుకో. నాలో ఉన్న మంచి నేను చెప్పుకుంటాను. కానీ అది పబ్లిక్ బైబిల్ చెప్పేది ఏంటనంటే పరలోక రాజ్యానికి పోవాలంటే యేసు ప్రభు వారు ఒకరే మార్గం అని చెప్పి బైబిల్ అంటా ఉంది. ఎందుకంటే నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు ప్రవేశించాలి. అంటే పరలోకం ఎక్కడ ఉందో మీకు తెలియదు, నాకు తెలియదు.